వాసనారా మునక్కాయ ముజ్జోడా చుక్క ఏం చుక్క ఎక్కడ పడింది? ఏయ్ కొట్టాలి. ఏ అయిద్రా ఏం చేసావురా? అబ్బో ఏం రొట్టెలు చపాతీలా? అబ్బా తగిలింది, వచ్చింది. ఓ ఏయ్ కొట్టాడు బా కొట్టాడు నందుగాడు. గట్టిగా కొట్టాలండి, కొట్టండి. సాధించాలి. సో అదనమాట, మొత్తానికి మా పిల్లలు మా చెట్టుకి ఒక్క మునక్కాయ పడింది, అది సాధించారు. మా చెల్లి హెల్ప్ చేసింది, కట్ చేసేసారనమాట. ఆ మునక్కాయనే మా అమ్మ సాంబార్లో అయితే వేయలేదు. ఇవన్నీ బయట తీసుకొచ్చిన మునక్కాయలు అనమాట. అది సపరేట్గా వండితే టేస్ట్ తెలుస్తుంది, ఇందులో వేస్తే టేస్ట్ తెలియదని నేనే అన్నాను. సో అందుకని ఇదైతే సండే వ్లాగ్ అనమాట. మొన్న సండే ఉంది కదా, ఆ రోజు వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మార్నింగ్ జాంకాయలు వస్తే అవి తీసుకున్నా. మా అబ్బాయి తింటున్నాడు అనమాట. అప్పుడు టైం 11:30 అయింది. వంట చేస్తుందమ్మ. ఆ రోజు గ్రీన్ జ్యూస్ చేశాను, నేను తాగేశాను. సండే చెల్లి కోసం నాన్న పుదీనా కొత్తిమీర తీసుకొస్తే అంతా వలిచి పెట్టి క్లీన్గా రెడీగా ఉంచా అనమాట. ఇదైతే పచ్చడి కోసం, పుదీనా చట్నీ కోసం. సండే మెనూ ఏంటంటే సాంబారు అనింది అమ్మ. నేనైతే సాంబార్ వద్దులే, చట్నీ చేసి ఎగ్ ఫ్రై చేద్దాము, వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది కాంబినేషన్ అంటే ఓకే, దీంతో పాటు అది కూడా చేద్దామనింది. సో అమ్మ ఒక్కతే సాంబార్ చేసింది. నేనైతే పుదీనా కొత్తిమీర చట్నీ అండ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, వెల్లుల్లి కారం, సూపర్ టేస్ట్. వెజ్ స్పెషల్స్ అంటే ఇవే అనిపించింది. ఎంత బాగా ఎంజాయ్ చేశాను. చాలా డేస్ తర్వాత కడుపు నిండా అన్నం తిన్నా అనమాట. ఫైనల్లీ వంట కూడా రెడీ అయిపోయింది. నేను ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు, బికాజ్ నేను బయట వర్క్ చేసి ఇంట్లో వర్క్ చేసి బ్రష్ చేసి తినే టైంకి నాకు క్లిప్సే నేను షూట్ చేశాను అనమాట. చూసారా ఫ్రై ఎంత టేస్ట్గా ఉందో. వెల్లుల్లి కారం, కొత్త కారం అమ్మ పట్టించింది. మొన్న మిరగాయలు ఒలిచాం కదా, 10 kgs తీసుకొచ్చిన చెల్లి. అవి మొత్తం నీట్గా వాష్ చేసి ఎండపెట్టి 2-3 days తొడియాలు తీసి మళ్ళీ ఎండబెట్టి కారం పట్టించేసరికి 7 kgs అయింది. ఆ కొత్త కారం కొంచెం తీసి అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి వేసి చేశాను. వెల్లుల్లి కారం ఇందులో వేశాను. స్వర్గం అంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నోటికి ఎంత స్పైసీ ఉంది, చాలా బాగుంది. అమ్మ ఏం చేస్తుందంటే సాంబారు ఫస్ట్ తీస్తుంది అనమాట. అంటే ఎవరు కదిలించకుండా తీస్తే బాగుంటుంది, ఫ్రెష్గా ఈవినింగ్ ఏమైనా దోశలు ఆర్ ఇడ్లీ చేస్తే తినవచ్చు అన్నట్టుగా. లేదంటే తర్వాత నెక్స్ట్ డేకి కూడా బాగుంటాయని పక్కన పెట్టేసింది. ఇంకా ఇక్కడ ఏమైందంటే మా అమ్మ మా చెల్లి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా వస్తుంది, మీరందరూ వెయిట్ చేయాల్సిందే. ఇలా మేమందరం అన్నం తినేసింది. నేనైతే ఫస్ట్ తినేసా, టెంప్ట్ అయిపోయి. పుదీనా కొత్తిమీర చట్నీ ఉంది, ఆసమ్ అబ్బా అసలు
ఈసారి రెసిపీ అయితే నేను కుదిరితే షేర్ చేస్తాను. నాకు బాగా నచ్చింది, ఎక్కువ అదే చేస్తున్నా. పిల్లలకు కూడా మంచిది, కంటికి కూడా మంచిది కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినడం. పుదీనా కొత్తిమీర చట్నీ మా పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంక ఎగ్ అయితే చెప్పక్కర్లేదు అవసరం. నేను తినేసా, అమ్మను చెల్లి ఫుడ్ పెట్టి అయిపోయింది, పిల్లలు తినేశారు, ఈలోపు నాన్న కూడా తినేశారు. నాన్న అయితే 3 వీక్స్ తర్వాత వచ్చారనమాట. ఇంకా లీవ్ లేదు, సో ఈ వీక్ వచ్చారు, లాస్ట్ వీక్, మళ్ళీ 1 వీక్ వస్తారంట, తర్వాత కుదరదని చెప్పారు. నానైతే బ్యాక్ టు ఆఫీస్ వెళ్ళిపోతున్నారు. ఇంక వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, సో బాగా మిస్ అయ్యారు మా డాడీని. ఇంకా ముద్దులు పెట్టేసి ఫోటో దిగి పంపిస్తున్నారనమాట. ఇక్కడ కొంత కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది జోయల్గా, సో అదంతా గోలగా ఉందని నేనైతే మ్యూట్లో పెట్టేశాను. ఇదైతే సండే నేను చేసిన వెజ్ స్పెషల్స్ అండ్ నా ఫేవరెట్ కూడా అయిపోయాయి అనమాట. సాంబారు పప్పుచారు ఎలాగో నా ఫేవరెట్ అయిపోయాయి, బికాజ్ వెజ్లో అదే అనమాట మస్ట్ అండ్ షుడ్గా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పప్పుచారు సాంబార్ ప్రియులు ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలా టైప్స్ ఆఫ్ సాంబార్ రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇంకా డాడీ వెళ్తున్నారు, నేను వీడియో తీస్తే రాలేదు, ఎందుకో బ్లర్ వచ్చింది. చెల్లిని తీయమంటే తీసింది. నాన్న బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా నాకు రావట్లేదంటే చెల్లి తీసిందనమాట క్లిప్, వచ్చింది ఫైనల్లీ. ఇంకా ఇదైతే నేను తీసిన పిక్స్ అనమాట, మొన్న సండే వ్లాగ్. మా అబ్బాయి ఫస్ట్ డే హాఫ్ డే స్కూల్స్ ఎలా అనిపించినాయి అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా. అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తున్నాయి అంటావురా అని పెట్టట్లేదు అంటే డెఫినెట్గా పెడతాను, రేపు పెడతా అనమాట ఏంటి అనేది. మీరందరూ స్టేట్ ఇంటూ తెలుగమ్మిరా అని. ఫైనల్లీ మా డాడీ వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ నేను ఇక్కడ తీశాను ఇదన్నమాట. అండ్ దీని తరువాత మేబీ ఈరోజే నేను ఈవినింగ్ 4:30కి యాజ్ యూజువల్ వీడియో వస్తుంది, బికాజ్ మా చెల్లి మా అమ్మ ఫుడ్ ఛాలెంజ్ ఎలా చేశారు ఏంటి అనేది మీరందరూ చూడాల్సిందే. సో టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కూడా గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, సమ్మర్ రెసిపీస్, బ్యూటీ టిప్స్ ఎలాంటివి కావాలి ఏంటనేది నాకైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదన్నమాట టుడే వీడియో. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్.